హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోల్ ఇండియా కింద పనిచేసే నార్థరన్ అండ్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ముందుగా మీకు 1 year ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత అయితే జాబ్స్ అయితే పర్మనెంట్ అవుతాయంట. సో ఈ వీడియోలో మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం. నార్థరన్ అండ్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ జాబ్స్కి అయితే ఇక్కడ ఉందని చెప్పాం కదా. ఇక్కడ 200 టెక్నీషియన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ మీద మాత్రమే ఈ జాబ్స్ వస్తాయి. ఈ వీడియో ఓన్లీ ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళ కోసం మాత్రమే. 10+2 బేస్ మీద ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అయితే లేదు. అండ్ ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ముందుగా మీకు 1 year ట్రైనింగ్ అయితే ఇస్తారంటే ఇక్కడ. అండ్ 1 year పీరియడ్ లోపల మనకు ఫుల్ శాలరీ అయితే ఇస్తారు. ఈ 1 year ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ అయితే పర్మనెంట్ అవుతుంది. ఇది కోల్ ఇండియా కింద పనిచేసే ఒక సంస్థ. అండ్ ఇక్కడ టోటల్గా 200 వేకెన్సీస్ ఉన్నాయన్నాం కదా. అక్కడ పొజిషన్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఫిట్టర్. ఇక్కడ టెక్నీషియన్ పొజిషన్స్ వచ్చేసి మీరు రికగ్నైజ్డ్ బోర్డ్ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఐటీఐ 2 years కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎన్విసిటీ ఆర్ ఎస్సివిటీలో మినిమం 1 year అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఇది కూడా యాక్ట్ 1961 కింద. ఎన్సివిటీ ఎస్సివిటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్లో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్. అండ్ ఇక్కడ కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ ఎగ్జామ్ అయితే ఒకటి పాస్ అయి ఉండాలి. అండ్ ఐటీఐ 2 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలానే ఎన్సివిటీ అండ్ ఎస్సివిటీలో మినిమం 1 year అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది కూడా యాక్ట్ 1961 కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వెల్డర్. ఇక్కడ కూడా మీరు సేమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి ఐటీఐలో వెల్డర్. అండ్ ఇక్కడ కూడా వెల్డర్లో అండ్ ఎన్సివిటీ అండ్ ఎస్సివిటీ మినిమం 1 year అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలి. అది కూడా 1961 యాక్ట్ కింద. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ 10/5/2025. అండ్ ఇక్కడ నెక్స్ట్ పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ చూద్దాము. అండ్ పొజిషన్ నేమ్స్ వచ్చేసి ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్ఎంఈ రిజర్వేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ టోటల్ జాబ్స్ వచ్చేసి 200. అవి ఏ ఏ కేటగిరీస్కి ఎన్ని, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ పొజిషన్ నేమ్ వచ్చేసి టెక్నీషియన్ ఫిట్టర్. ఇక్కడ ఎక్స్వేషన్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉంది. ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీ 1 అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీలో ఎస్సీకి 1 అండ్ ఓబీసీకి 3, టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్. ఇక్కడ వెక్టీరియల్ రిజర్వేషన్స్ ఉంది. అంటే జనరల్కి 26 అండ్ ఈడబ్ల్యూఎస్కి 6 అండ్ ఎస్సీకి 10, ఎస్టీకి 12 అండ్ ఓబీసీకి అండ్ ఎన్సీఎల్ 12 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూకి 2 అండ్ ఈఎస్ఎంలో 12 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అండ్ ఎలక్ట్రీషియన్. ఇక్కడ ఎక్స్వేషన్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 1 ఉంది. అది కూడా ఎస్సీ కేటగిరీకి ఉంది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1. అండ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ వచ్చేసి వెక్టీరియల్ రిజర్వేషన్స్ వచ్చేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 8 ఉన్నాయి. అండ్ ఎస్సీకి వచ్చేసి 12 అండ్ ఎస్టీకి వచ్చేసి 17 అండ్ ఎస్టీకి వచ్చేసి 17 అండ్ ఓబీసీకి వచ్చేసి 12, టోటల్గా 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పీడబ్ల్యూబీడీకి 3 అండ్ ఈఎస్ఎంకి 16. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వెల్డర్. ఇక్కడ ఎక్స్కవేషన్ అండ్ ఎస్సీకి వచ్చేసి 1 ఇచ్చారు. అక్కడ టోటల్ వేకెన్సీస్ కూడా 1 ఉన్నాయి. నెక్స్ట్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ అండ్ వెక్టీరియల్ రిజర్వేషన్స్ వచ్చేసి జనరల్ కేటగిరీలో 1 వేకెన్సీ. జనరల్ కేటగిరీకి 6 అండ్ ఈడబ్ల్యూఎస్కి ఏమి ఇవ్వలేదు. అండ్ ఎస్సీకి 2, ఎస్టీకి 1 అండ్ ఓబీసీకి 1, టోటల్గా 10 ఉన్నాయి వేకెన్సీస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీకి ఏమి లేదు. అండ్ ఈఎస్ఎంకి వచ్చేసి 1, టోటల్గా 36 వేకెన్సీస్ అయితే మొత్తంగా 36 వేకెన్సీస్ ఈఎస్ఎం అండ్ పీడబ్ల్యూబీడీకి 6
అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొజిషన్స్ ఎంబ్రాయిడ్ కేటగిరీస్ ఆర్ యాజ్ బిలో. మీకు డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్స్ అండ్ కేటగిరీస్ బిలో ఇచ్చారు. ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. టెక్నీషియన్ ఫిట్టర్ అండ్ కేటగిరీ 3లో ఎస్టీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎస్టీ, బిఎన్, ఎల్ అండ్ ఎంఎఫ్ ఉంది. అండ్ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీస్ సూటబుల్ ఆఫ్ పోస్ట్ అంటే ఎల్వి 1, హెచ్హెచ్ అండ్ ఎల్సి, డిడబ్ల్యూ అండ్ ఏఏవి, నెక్స్ట్ ఏఎస్డి మైల్డ్ అండ్ ఎస్ఎల్డి, నెక్స్ట్ ఎండి ఇన్వాల్వింగ్ ఏ టు డి అబోవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వెల్డర్. ఇక్కడ ఎస్, ఎస్టీ, డబ్ల్యూ, బిఎన్, ఎంఎఫ్, ఎస్ఈ ఇవి వచ్చేసి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రెలవెంట్ పోస్టులు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీస్ సూటబుల్ ఫర్ ద పోస్ట్ అయితే హెచ్హెచ్, ఓఎల్, డిడబ్ల్యూ, ఏఏవి, ఏఎస్డి మైల్డ్ అండ్ ఎస్ఎల్డి, ఎండి ఇన్వాల్వింగ్ ఏ టు సి అబోవ్. ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అబ్రివేషన్స్లో ఎస్ అంటే సిట్టింగ్ అని, ఎస్టీ అంటే స్టాండింగ్ అని, డబ్ల్యూ అంటే వాకింగ్, బిఎన్ అంటే బెండింగ్, ఎల్ అంటే లిఫ్టింగ్, ఎంఎఫ్ అంటే మ్యానిపులేషన్ విత్ ఫింగర్స్ అండ్ ఎస్సీ అంటే సీయింగ్. సో నెక్స్ట్ కేటగిరీ అబ్రివేషన్స్ కూడా ఉన్నాయి కదా మనకి. ఇక్కడ ఎల్వి అని, హెచ్హెచ్ అని. అక్కడ ఎల్వి అంటే లో విజన్, హెచ్హెచ్ అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్, ఓఎల్ అంటే 1 లెగ్, ఎల్సి అంటే లాప్సిక్యూడ్ అండ్ డిడబ్ల్యూ అంటే డ్వార్ఫిజం అండ్ ఏఏవి అంటే యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అండ్ ఏఎస్డి మైల్డ్ అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మైల్డ్ అండ్ ఎస్ఎల్డి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అండ్ ఎండి అంటే మల్టిపుల్ డిజబిలిటీస్. సో ఇవన్నీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ యాజ్ పర్ ఐడెంటిఫికేషన్ 2016 యాక్ట్ కింద ఉంటాయి. వీళ్ళంతా కూడా ఈ జాబ్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్కేల్ ఆఫ్ పే ఫర్ ద పొజిషన్స్ ఆర్ గివెన్ ఎట్ టేబుల్. ఇక్కడ సక్సెస్ఫుల్ మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి ఉన్న పీరియడ్ ఎంత, ఏ కేటగిరీకి ఎంత శాలరీ పడుతుంది, ఎంత ఇస్తారు, మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఫిల్టర్. ఇక్కడ ఎంట్రీ లెవెల్ గ్రేడ్ అండ్ పే స్కేల్ అండ్ లెర్నింగ్ ట్రైనింగ్. ఇక్కడ మినిమం టెక్నీషియన్ ఫిట్టర్కి వచ్చేసి మినిమం బేసిక్ 1583.32 పైసా పర్ డే ఇస్తారు. ఎక్స్వేషన్ 1 year అండ్ టెక్నీషియన్ ఫిట్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ E&M 1 year అండ్ టెక్నీషియన్ ఫిట్టర్ కేటగిరీ 5. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అండ్ మినిమం బేసిక్ వచ్చేసి 1583.32 రూపీస్ పర్ డే అండ్ ఎక్స్వేషన్ 1 year అండ్ E&M 1 year అండ్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ వచ్చేసి 4th కేటగిరీ అండ్ టెక్నీషియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వెల్డర్. ఇక్కడ మినిమం శాలరీ వచ్చేసి బేసిక్లో 1536 రూపీస్ 50 పైసా పర్ డే అండ్ ఎక్స్కవేషన్ అండ్ 1 year టెక్నీషియన్ వెల్డర్ కేటగిరీ 3కి వస్తుంది ఇది. అండ్ అలానే అబౌవ్ అలవెన్సెస్ అన్నీ డిఏ, అటెండెన్స్ బోనస్ అండ్ స్పెషల్ అలవెన్స్ అండ్ హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అండ్ మెడికల్ ఫ్యాకల్టీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. అండ్ రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ సెంటర్ లిస్ట్, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్ఎం వీళ్ళందరికీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం రిజర్వేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నో రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years అంటే 30 + 5 years 35 years వరకు అప్లికేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ సెంటర్ లిస్ట్లో 3 years ఇచ్చారు అంటే 30 + 3 years. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూబీడీ ఇక్కడ 10 years ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూబీడీ ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ అండ్ సెంటర్ లిస్ట్లో 13 years ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 years ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ +3 years ఇచ్చారు. అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ సిఐఎల్ అండ్ సబ్సిడైరీ కంపెనీస్ అండ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అంట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి
జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 1000 రూపీస్ అప్లికేషన్ బిల్ అండ్ జిఎస్టీ వచ్చేసి 180 రూపీస్, టోటల్గా 1180 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చేసి మినిమం మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ అయితే 100 మార్క్స్. బట్ ఏంటి అంటే కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 50 మార్క్స్ వస్తే వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి రిక్వైర్డ్ 50 మార్క్స్కి వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ అలానే 100 మార్క్స్కి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కేటగిరీ వాళ్ళు 40 మార్క్స్కి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం అండ్ ఓబీసీ ఆర్ ఎన్సిఎల్ ఆర్ పీడబ్ల్యూబీడీ వీళ్ళకి 40 మార్క్స్ వస్తే వీళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ 40 వస్తే రిక్వైర్డ్ అవుతారు. సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఇక్కడ ఉండవు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీరు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ ఎటువంటిది ఇవ్వలేదు. సో మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక 6 ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ అప్లై చేసుకుంటే మీరు ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే మీకు నియరెస్ట్లో ఉన్న ప్లేస్లో ఎగ్జామ్ సెంటర్ అయితే రావచ్చు. లేదు మీరు ఎంత లేట్ అయ్యే కొలది ఎగ్జామ్ సెంటర్ ఇంకా దూరం అవుతూనే ఉంటుంది. సో యాజ్ పర్ యాజ్ పాసిబుల్ చాలా తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సిలబస్ వచ్చేసి పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అండ్ మరింత మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.